నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు బాబురావు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? కొండవీడి పక్కనే లోకల్. ఏంటన్నా మరి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఈసారి ఎన్నికల రాజకీయాల పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని పథకాలు కుల భేదాలు లేకుండా అందరికీ పథకాలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది చూర్చి ఓర్చుకోలేక ఏంది కుల మతాలను రెచ్చగొట్టడం, పనికిరాని పార్టీలన్నీ ఒకటయ్యి ఏంది జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక ఏంది ఒక కూటమిగా ఏర్పడి ఆయన్ని గద్దె దించాలని. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 30 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలంటే ఎవడ వల్ల కాదు, సింగిల్గా ఏకదాటిగా ఏ కూటమినైనా తట్టుకునే శక్తి ఆయన ఎప్పుడు మాట్లాడు మౌనంగానే ఉంటాడు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అందులో అర్థం చాలా ప్రజల మనిషి ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన ఈ జన సునామీకి కొట్టుకునే పార్టీలన్నీ కూడా ఓర్చుకోలేక అవి ఇవి. కానీ నేను ఒకటి తెలుసుకున్నా లోకేష్ నువ్వు భారతిరెడ్డి జోలికి పోయినా, జగనన్న కూతుళ్ళు జోలికి పోయినా తాట తెస్తా కాపాడతారు. అరే పనికిరానివాడా, నువ్వు ఎక్కడ గెలిచావని నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే స్థాయి నీది కాదురా. ఏంది చంచి పట్టుకొని ఊరు తిరిగి ఏంది డబ్బులు అడుక్కొని మీ నాన్న, అది నువ్వు ఒక చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఇలా ఎక్కడ గెలిచావని నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు మాటలు జాగ్రత్తగా నేర్చుకో. ఎక్కడ పోయినా జగన్ అని మాట్లాడుతున్నావు. ఏంది నీకు ఏం మాట్లాడాలో తెలియదు. వార్డు నెంబర్గా కూడా గెలవాలా నువ్వు. ఏంది చాలా జాగ్రత్తగా ఉండు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తే కబర్దార్ తాట తీస్తావు. నీకు మాత్రం మర్యాదగా మాట్లాడు. నువ్వు లోకేష్గా నువ్వు లైవ్ కలిపినా ఒకటే. నాది కొండవీడు బాబురావు, వైఎస్ఆర్ పార్టీ లీడర్. నేను ఈ వైఎస్ఆర్ పార్టీని తట్టుకోవాలంటే చచ్చిపోయి మళ్ళీ జన్మనెత్తాలా నువ్వు. కాదు, మీరు అధికారంలో ఉన్నారనేసి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఇష్టానుసారంగా వీడియోలో తిడతారా? తిడతాం మేము. వాడు మాట్లాడేది అడగడం ముందల మేము తిట్టేది మేము తిట్టాం. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని మర్యాదపూర్వకంగా ఎక్కడా కూడా ఎవరిని విమర్శించి మేము మాట్లాడాం. అతను మాట్లాడిన తర్వాత మొన్న మీడియాలో అంటున్నాడు, నువ్వు అమెరికాలో చిక్కావంటగా అంటే ఎవరితో అంటున్నాడు. వాడికి ఏం అవసరం విమర్శించడం? జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా అమ్మ మా నాన్న తప్పు చేశాడు, నేను ఈసారి మీకు మంచి చేస్తానని మాట్లాడు. లెగితే జగన్ గురించి నీకు జగన్ రెండోది పనికిరాదు నీకు. లెగిసిన కాడి నుంచి నేను తెలుగుదేశం పార్టీ మా నాన్న ఇట్లా చేశాడు, నేను మంచి చేస్తాను, నేను జగన్ కంటే బాగా చేస్తానని చెప్పు. లేకపోతే రాజకీయంగా విమర్శించు. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, జగన్ ఈ పథకం సరిగ్గా రాలా, జనానికి చేయని చెప్పు. వెధవ మాటలో వాడొకడు ఉన్నాడు. నేను అది కాదు ఇది కాదు, నేను బాగా పగలు తెస్తాను. ఎవడు పగలు తెచ్చావు? నువ్వు ఏం చేసావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే స్థాయి నీది అసలుకే. నువ్వెవడో అసలు ప్రతి ఒక్కడూ జగన్ విమర్శించాడే. పథకాలు తీసుకుంటారు, తిడుతున్నారు. మనసు కృతజ్ఞత ఉండాలి మనుషులకి. ఇదంతా డబ్బులతో వచ్చింది కాదు, అభిమానంతో వచ్చారు కట్టలు తెంచుకొని. రా ఒక్కసారి చూడు, కొట్టుకొని పోతావు నువ్వు. మరి కొత్తగా జానీ మాస్టర్ కూడా వెలుగులోకి వస్తున్నాడు కదా. జానీ మాస్టర్ కాదు, మోడీ వచ్చినా జగన్ తట్టుకోలేడు. సింగిల్ గా సోనియా గాంధీని ఢీ కొట్టాడు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో 163 సీట్లు గెలిచాడు ఎప్పుడైనా? ఎవడు? అది కాదు, ఫస్ట్ పార్టీ పెట్టిన తర్వాత. ఇంతవరకు చరిత్రలో మా తాతోళ్ళ కాడి నుంచి 151 సీట్లు వచ్చిన మగోడే లేడు. మరి జానీ మాస్టర్ చెబుతున్నాడు, జానీ మాస్టర్ పాఠాలు చెప్పే మాస్టర్లు అందరూ చెబుతారు, నేను కూడా చెప్తా. మాటలే ఉంది, ఎవరేం చెబుతారు? ఏంది జనం నాటి తెలుసుకొని నువ్వు సీట్లు 170 సీట్లు ఇచ్చి నిలబెట్టి గెలిచి మాట్లాడాలి. ఎవడైనా గెలవకుండా మాట్లాడేది ఏముంది? మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది, 2 నెలలే ఉంది కదా. ఇంకా 2 నెలలు కాదు, 10 రోజులున్నా సీఎం జగనే. అంత నమ్మకం ఏంటి? అంతే. ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో? ఏం చేశాడండి? చచ్చిపోయాడు. ఈ మగవాళ్ళందరూ కరోనా టైంలో ఏమయ్యారయ్యా? ఏడబోయారు వాళ్ళందరూ కరోనా టైంలో. ఏడబోయా నువ్వు మాట్లాడే మగోడు కాదు. ఎక్కడికి పోయావు నువ్వు? జనం చచ్చిపోతున్నారు, కాల్చిపడుతున్నారు స్థలాలు లేక. ఏడబోయాను? ఏం నీ ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టావు, ఒక 4-5 ఊళ్ళకి మందులిచ్చి కాపాడు నీ మొగోడు అనిపోయావా? జగన్ పారిపోలేదే, పరిగెత్తిచ్చాడు డాక్టర్లని, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి. ఎవడో నా కొడుకు దమ్మునమ్మ కూడా రమ్మని మాట్లాడావు, నాకు సమాధానం చెప్పమను. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వాళ్ళపైన దాడులకు దిగుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఎవడు వాడు నా ముందుకు వచ్చి మాట్లాడమను? ఎక్కడ దాడి చేస్తే ఇలా లోకేష్ పాదయాత్ర కూడా చేయడు, ముక్కలుగా నరుగుతున్నా కొడుకుని. జగన్మోహన్ రెడ్డి రౌడీజం అయితే వాడు ఒక్క రోజు కూడా పాదయాత్ర చేయలేడు. జగన్ ఒక రౌడీ, ఒక గోండా అనేసి అంటున్నారు కదా. అదే గోండా రౌడీ అయితే ఈ జనం వస్తారా? ఈ జనం అనేవాడు ఎవడో రమ్మని లైవ్ కలిపేవాడికి.
కాదండి, మరి ఇన్ని పార్టీలు పొత్తులు చేసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు. వాళ్ళకి పంచుకోవడానికి డబ్బు లేదు. ఏంది జగన్ ఇది లేకుండా చేశాడు, లంచాలు లేకుండా. వాళ్ళకి డబ్బులు లేవు, వాడికి జన సొమ్ము కావాలి. వాడి కాదు, వాడికి జన సొమ్ము కావాలి. నేను ఒక్క మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు పాలించాడుగా, అదే రాష్ట్రంగా, అదే జనంగా. మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, అదే రాష్ట్రం, అదే జనం. పంచుతున్నాడు. నువ్వు ఈ డబ్బులను ఏం చేసావు? ఈ డబ్బంతా నువ్వేం చేసావు అని పంచాయి. జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి అన్యాయం చేశాడంట కదా. ఎందుకు చేశాడు చెల్లెలకి అన్యాయం? ఎందుకు చేశాడు? ఎవడో చెప్పేది. అందుకనే కాంగ్రెస్ లోకి వెళ్ళింది అనేసి అంటున్నారు. అది ఆమె ఇష్టం. ఆమె తెలంగాణలో కాంగ్రెస్ లో పోయింది, ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి జగన్ నువ్వు పక్క తగలు, నేను నీతో ఉంటాను, నేను కాంగ్రెస్ లో అని అనలేదుగా. ఈ జనం పుకార్లు ఎన్నెన్నో పుట్టిస్తారు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? అసలు పవన్ కళ్యాణ్ గురించి నా దృష్టిలో నా కింద కూడా పనికిరాడు, నేను మాట్లాడను. అసలు పవన్ కళ్యాణ్ ఎవడు? అసలు పవన్ కళ్యాణ్ ఎవరయ్యా? నన్ను అడగాక పనుగా అడిగితే చంద్రబాబు గురించి అడుగు, ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆయన గురించి అడుగు చెబుతా. జగన్ పవన్ కళ్యాణ్ గురించి అసలు నా స్థాయికి కూడా తగ్గడు నాకు తెలిసి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ని జైలుకు పంపిస్తామంటున్నారు ఎన్నికల తర్వాత నారా లోకేష్. ఆ మాట అనేవాడికి దమ్ముందా? ఛాలెంజ్ చెబుతున్నా, వాడు ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. నారా లోకేష్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ జైలు పంపించే మగోడు ఇక లేడు. ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్. దట్ ఈస్ మై బాబు చంద్రబాబు. ఛే, ఏం మాట్లాడాను? వాడి పేరు ఎత్తేవింది జగన్ బాబు. అసలు రేపు పెట్టే ఎలక్షన్, రేపు పెట్టు ఎలక్షన్. కోతలో పనికిరాని మాటలు. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు కూలి పని పోయాడు, పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు. పని పాట లేకుండా పంచలో కూర్చుంటాడు చూడు, వాడు ఎన్నైనా చెబుతాడు. ఎందుకంటే వాడికి ఏం పని ఉండదు. ఆ ముచ్చట ఈ ముచ్చట పక్కంటే ఉంది, వెనకింటోడు అన్ని ముచ్చట్లు కావాలి వాడికి. మేము కూడా సిద్ధమే అంటున్నారు కదా ఎన్నికలకి జనసేన వాళ్ళు. ఎవరు? మేము సిద్ధమే అంటున్నారు. సిద్ధమే పోవడానికి, రాష్ట్రం వదిలిపోవడానికి సిద్ధం. అది మరి నారా లోకేష్ సంసిద్ధం అంటున్నాడు. నారా లోకేష్ ఎవరయ్యా నాయనా? ఇప్పుడు బ్యాంకీలో అకౌంట్ ఉండాలంటే ఏంది? అకౌంట్ ఉండాలిగా. డిపాజిట్లు లేని వాడికి అకౌంట్ లేదు ఆంధ్రాలో. వాడు ఆడ గెలిచాడు నారా లోకేష్ గారు. గెలవకుండానే వాళ్ళ నాన్న 3 పదవులు ఇచ్చాడు. ఏమేం పదవులు ఇచ్చాడు? ఏంది? పంచాయతీ రాజ్, ఐటీ శాఖ అన్ని వాడికే. బాబు వస్తే జాబ్ వచ్చిందో వాళ్ళ కొడుకు ఇచ్చాడు జాబు. మరి జగన్ కి 170 స్థానాలు ఈసారి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 200 స్థానాలు వస్తాయి. 170 అది కాదు, ఆంధ్రప్రదేశ్ లో 200 స్థానాలు జగన్కి పట్టం కడతారు. ప్రాణం ఇస్తారు జగన్ కి. అంత నమ్మకం ఏంటి జగన్ అంటే? మాట తప్పడు, మడమే తిప్పడు. ప్రతి ఒక్కరికి తన మన పేద చేయూతిచ్చాడు ప్రతి పథకంలో. ఇప్పుడు వాడు అంటాడు కదా, బటన్ నొక్కుతారు, బటన్ జనం కోసం, వాడి కోసం కాదు. వాడికి బటన్ లేకుండా రావాలి, లాక్కోవాలి కుప్ప. మహిళలు ఇవ్వాలి, ఎంత ఆనందం. అయ్యా ఎప్పుడన్నా పిల్లలను టై కట్టుకుని ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగా పంపించడం చూసావా? ముద్దొస్తున్నారు పిల్లలను చూస్తుంటే. చిన్న పిల్లలను టై కట్టుకుని స్కూల్కి వెళ్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అబ్బా నాకు కూడా చిన్నపిల్లలు ఉంటే బాగుండు, బడికి పంపిద్దామని నాకు ముద్దొస్తుంది. నాకేం పథకం రాలా, నాకు అవసరం. నువ్వు పక్కింటి వాళ్ళకి వచ్చినా చాలు, నాకు రాను. జగన్మోహన్ రెడ్డి ఏంది, ఆయన అన్న మాట ప్రకారం పథకాలన్నీ కూడా ప్రజలకి. రగులుతున్న యువతరం నేడు జగన్ అన్నను పిలుస్తుంది చూడు. పెరింగపురానికి వస్తుంది పులివెందుల పులిబిడ్డ. ఆ పులిబిడ్డ కోసం ఈ జన సమూహం, ఈ ప్రజలు చూడు గుండెల్లో. మీరు ఓపెన్ గా ఈ వీడియో అంటే మీడియా ముఖంగా ఇంత మాట్లాడారు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు గురించి కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి. రేపటి రోజున వాళ్ళు మీ పైన దాడికి వస్తే మీరేం చేస్తారు? సిద్ధమే. జగన్ అన్న నన్ను చూడు సిద్ధమా అని. నేను సిద్ధమే ప్రాణాలు ఇవ్వటానికన్నా. నేను భయపడను, భయపడేవాడిని కాదు. అసలు ఎవరి పార్టీ కోసం మన ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం మనకేంటంటారు? నా పార్టీ అది. ఇది జగన్ అన్న పార్టీ, ఎవరి పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ. భయపడాల్సిన పని లేదు.